నవంబర్ 18, 2024 హిందుస్థాన్ టైమ్స్ లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఎద్దు మాంసం పేరుతో పవిత్ర గోమాంసాన్ని ఎగుమతి చేసినటువంటి 5గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ గ్యాంగ్ ఎగుమతి చేసినటువంటి గోమాంసం అక్షరాల 185 టన్నులు, అంటే 4 కోట్ల రూపాయల మాంసం అన్నమాట. అంత పెద్ద మొత్తంలో గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఓ అతిపెద్ద కోల్డ్ స్టోరేజ్ కూడా కావాలి కదా. మరి అంత పెద్ద బీఫ్ మీట్ స్టోరేజ్ నిర్మించి కోట్ల రూపాయలు సంపాదిస్తుంది ఎవరు అంటే, వాట్సాప్ ద్వారా బ్రెయిన్ వాషింగ్ చేయబడ్డ చాలా మంది, బహుశా ఎవరో ముస్లిం అనుకుంటారు ఈ విషయం చెప్పగానే, కానీ మీరు చాలా పెద్ద పొరపాట్లో ఉన్నారు. ఆ టన్నుల కొద్ది గోమాంసం ఎక్స్పోర్ట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఆ మహానుభావుడి పేరు గౌరవనీయులైనటువంటి పండిత్ పురంజ్ జోషి గారు. ఈయన గారి ప్రత్యేకత ఏంటంటే, ఈయన శుద్ధ బ్రాహ్మణులు. పైగా ఎంత పెద్ద మొత్తంలో గోమాంసం ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఎక్కడో కాదు, ముస్లింలను గోమాంస భక్షకుడిని ముద్ర వేసి గోహత్య చట్టాలను తెచ్చి వారి ఇళ్లను అలవోకగా బుల్డోజర్లతో కూల్చేసే ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ లో. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఇంత పెద్ద వార్త మనం వినలేదే అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ టన్నుల కొద్ది గోమాంసం ఎగుమతి చేస్తూ దొరికిపోయింది ఏ ముస్లిమో కాదు కదా, పండిత్ పురంజ్ జోషి మరియు అతని గ్యాంగ్. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా ఇలాంటివి పైకి చెప్పుకోవు. కోట్ల కొద్ది గోమాంసం ఎక్స్పోర్ట్ చేయడానికి సొంతంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మించేసిన పండిత్ పురంజ్ జోషితో పాటు అక్షయ్ సక్సేనా, శివశంకర్, సచిన్ కుమార్ వీరితో పాటు గోమాంసం ఎక్స్పోర్ట్ కంపెనీకి ముస్లిం కలర్ ఇవ్వడానికి సేల్స్ సెక్షన్ లో నియమించబడినటువంటి ఖుష్రుద్దీన్ నబీ అనే 5గురిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గోమాంసం ఎగుమతి చేసే ఈ శుద్ధ బ్రాహ్మణుల గ్యాంగ్ ను ఏ గోరక్షక్ దళ అతివాదులు చితకబాది షూట్ చేసి చంపలేదు. సరికదా? విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారిని న్యాయంగా అరెస్ట్ చేయించడం జరిగింది. ఒకవేళ ఆ గ్యాంగ్ లో ఉన్నోళ్ళంతా ముస్లింలే ఉంటే ఏం జరిగి ఉండేదో వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ గోరక్షకుల పేరుతో అతివాదులు వారిని హతమార్చేసేవారు కదా. మరి ఇప్పుడు ఆ పండిత్ పురంజ్ జోషికి కూడా బుల్డోజర్ న్యాయం దొరుకుతుందా? అతనికి, అతని గ్యాంగ్ వ్యతిరేకంగా కట్టర్ హిందూ ఫేస్బుక్ మేధావులు, వాట్సాప్ గ్యాంగులు వ్యాసాలు, పోస్టులు పెట్టి వీడియోలు చేసి వారిని దేశ ద్రోహులని, గోమాంస హంతకులని ముద్ర వేసి ఖండించగలరా? ఈ సంఘటనలపై రాజాసింగ్ లాంటి గోరక్షకులు ఆవేశంగా ఇప్పుడు మాట్లాడగలరా? ఇలాంటి $1 మిలియన్ ప్రశ్నలు ఇప్పుడు ముస్లిం సమాజంలో తలెత్తుతున్నాయి.